హాయ్ గాయ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో దిస్ సండే వ్లాగ్ అనమాట. అండ్ మీరేం చేస్తారు సండేస్ టైంలో? ఎలా టైం పాస్ చేస్తారో చెప్పండి. బయటికి వెళ్ళకుండా నేను చెప్పేది. బయటికి వెళ్తే ఎలాగో ఈజీగా డే గడిచిపోతుంది. కానీ ఇంట్లో ఉండి ఎలా టైం స్పెండ్ చేస్తారో ఎవరో ఒకరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చెప్పకపోయినా పర్లేదులేండి. సో నేనైతే ఇవాళ నా సండే ఎలా స్పెండ్ చేస్తాను అనేది రికార్డ్ చేయాలనుకుంటున్నాను. చూద్దాం మధ్యలో స్టాప్ అయిపోతుందో వీడియో తీయడం, లేదంటే కంటిన్యూ చేస్తానో చూడాలి. సో మార్నింగ్ లేస్తేనే కాఫీ తాగుతూ, ఇంకా న్యూస్ పేపర్ చదవడం అంత అలవాటు లేదు కానీ బట్ ఏదో అలా అలా రఫ్గా చూసేస్తాను. ఇంకా సండే బుక్ అయితే చూస్తున్నా అనమాట కాఫీ తాగుతూ. సో మనకి రీసెంట్గా ట్రెండింగ్లో ఉంది కదా నాగ చైతన్య శోభిత వాళ్ళ పెళ్ళి. సో శోభిత గారి ఇంటర్వ్యూ ఉందన్నమాట, అది చూశాను. ఇంకా మిగతాదంతా ఏమీ చూడను, కొన్ని ఫన్ ఫ్యాక్ట్స్ చూస్తాను. అండ్ లాస్ట్లో మనకి ఇష్టమైనది అనమాట కిడ్స్ ఏరియా. సో అది చేస్తానన్నమాట, కొన్ని కలరింగ్ కానీ ఇలా. ఇంకా పజిల్ అయితే సుడోకో ఉంటే సుడోకో చేస్తాను, కానీ ఇది వర్డ్ పజిల్ అనమాట. మనకి తెలుగు బాగా వచ్చిండాలి ఇది చేయాలంటే. కొన్ని చేస్తాను, కొన్ని అయితే ఎత్తిపోతుంది అనమాట, చెయ్యను. నాకు తెలిసినంత వరకు చేస్తాను. సో కాబట్టి ఇంకా చూస్తూ ఉన్నాను అనమాట బుక్. మళ్ళీ వంటల జోలికి వెళ్ళను. లాస్ట్లో మనకి ఇదేంటి జాతకం చెప్తారు కదా, మన రాశి ఫలాలు, అవి చూస్తా అనమాట. అంటే నమ్మకం అని కాదు, నేను అది చూసి ఇప్పుడు వచ్చే వీక్లో దీని విధంగా కరెక్ట్ జరుగుతాయా లేదా అనేది టెస్ట్ చేయాలన్నమాట. టెస్ట్ చేయడం కోసం చదువుతా అనమాట. ఇప్పుడు సపోజ్ నాకు అనారోగ్యంగా ఉంది అని ఏదో ఒకటి ఒక లైన్ వచ్చి ఉంటుంది, ఓకే చూద్దాం ఈ వీక్లో నాకేమన్నా సిక్ అవుతానా అనేది అట్లా టెస్ట్ చేస్తాను అనమాట. అది ఇంట్రెస్ట్, దానికోసం చదువుతాను. సో మీకు మా మొక్కల్ని చూపిస్తాను. ఈరోజు కొంచెం క్లౌడీగా ఉంది. టైం 9:30 అవుతుంది, అయినా కానీ అసలు ఎండనే లేదు, ఫుల్ క్లౌడీ ఉందన్నమాట. చూపిస్తా. ఇదిగోండి, ఇవి చిట్టి గులాబీ చాలా వచ్చాయి, తెంపాలి. ఇక్కడ చూడండి ఎంత పెద్దదంటే, నా అరచేయి ఉంది కదా ఈమెను ఉంటుందన్నమాట. నేను టచ్ చేయను, జస్ట్ చూపిస్తున్నా. చూసారా, నా అరచేయి మెయిన్ ఉందన్నమాట పువ్వు. అలానే 2 వచ్చినాయి, 2 వచ్చాయి. అండ్ ఇది ఎల్లో వస్తుంది, చూసిందా? ఇది కూడా అంతే. ఇది పింక్ చూడండి, బేబీ పింక్ కాదు, నార్మల్గా మంచి పింక్. ఓకే, ఈ వైట్ బటన్ రోజెస్ అన్నమాట, వైట్ కలర్. అండ్ సో మీకు ఇంకొకటి కూడా చూపిస్తా. నేను యాక్చువల్లీ ఒక ఎక్స్పెరిమెంట్ అని కాదు కానీ నేర్చుకుంటున్నాను అనమాట. లోటస్ ప్లాంట్ని ఎలా నాటాలి, వాటితో పూలు ఎలా పూయించాలి అనేది. నార్మల్గా అన్ని మొక్కలు ఇంట్లో లైక్ బయట తెచ్చుకొని పాట్లో నాటేస్తే అయిపోతుంది, కానీ లోటస్కి అట్లా కాదనమాట. ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది లోటస్ ప్లాంట్ నాటాలంటే. సో అందుకు నేను ట్రై చేస్తున్నా. యాక్చువల్లీ నేను ట్రై చేసిన తర్వాత సక్సెస్ అయితే వీడియో పెడదాము అని ఆలోచనలో ఉన్నాను. సో నాకు కూడా తెలియదు అనమాట, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. మా అమ్మ వాళ్ళకి కూడా తెలియదు అది ఎలా నాటాలి, ఎట్లా ప్లాంట్ వస్తుంది అనేది. సో యూట్యూబ్లో చూసి గూగుల్లో చూసి నేర్చుకున్నాను. స్టిల్ నాకు తెలియదు, ఇంకా ఐఎమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు ఇదిగోండి, ఈ టబ్బు చూసారా, ఈ టబ్లో లోటస్ సీడ్స్ ఉన్నాయన్నమాట. ఆ సీడ్స్ని కూడా ముందే మనం ప్రిపేర్ చేసుకోవాలి, అది తర్వాత చెప్తాను. సో చాలానే వచ్చాయి ఏర్లు అంతా, ఇలా వస్తుంది అనమాట లోటస్ తామరవి. ఇవన్నీ చాలా డేస్ అయిందనమాట విచ్చుకొని, అందుకు మీకు ఇలా పాతగా కనిపిస్తాయి, అంటే ఫ్రెష్ ఆకులు కాదనమాట. ఇది ఇప్పుడు వస్తుంది చూడండి, అందుకే ఇట్లా ఏంటి ఇలా వచ్చాయి. పురుగు కూడా వస్తుంది మాకు ఇక్కడ, ఏందో
నల్ల ఈగని ఏదో పురుగు ఉంది, అది ఎట్లా పోవాలో అర్థం కావట్లేదు. సో ఇవి ఇట్లా ఏర్లు ఉంటాయి చూడండి, ఏర్లు. అదిగో తర్వాత చెప్తాను, మళ్ళీ దిష్టి తగులుతుంది అని చెప్పి నేను ఇంతవరకు వీడియో తీయలేదు. సో ఇవి ఏంటంటే ఇంకా కొన్ని డేస్ ఉన్నాక ఇదిగోండి మట్టి ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా. ఎందుకండి మట్టి, ఇదంతా మట్టి కొంచెం వాటర్ వేసి అంతా కలుపుకొని, ఎట్లాంటి రాళ్ళు గడ్డలు అట్లా లేకుండా కలుపుకున్నాను అనమాట మట్టి. ఇంకా కొంచెం లేదు, దీనికి యాక్చువల్లీ బంకమన్ను కావాలి. దానికి కొంచెం మన్ను ఎలా ఉండాలంటే బంకగా ఉండాలన్నమాట. లేదంటే లైక్ నదులలో కాదు కానీ వాటర్ స్టే ఉంటుంది కదా కొలనులలో, లేదంటే మడుగులు ఉంటాయి కదా. సో అట్లాంటి మట్టి అయితే దానికి సెట్ అవుతుంది. సో మట్టి అట్లా కొంచెం బంకగా ఉండాలి, లూజ్గా ఉండకూడదు. సో అందుకు చూస్తున్నా అది సెట్ అవుతుందో లేదో. అది నార్మల్ సాయిలే, నాకు తెలియదు. ఇంకా ఇక్కడెక్కడ లేదు బంకమన్ను, అందుకు దాంట్లోనే చూస్తాను, ట్రై చేస్తాను. చూద్దాం, వస్తే లక్కీ, అంటే ఓకే, టేక్ ఇట్ ఈజీ. మళ్ళీ ఇంకా కొన్ని సీడ్స్ ఉన్నాయి, ఇంకా అవే కాదు, ఇంకా కొన్ని సీడ్స్ ఉన్నాయి అనమాట. అవి వేసి ట్రై చేస్తా. సో ఇదన్నమాట. ఓకే, కిందికి వెళ్దాం. ఇది కింద ఫేవరెట్ కలర్. ఈరోజు 2 వచ్చాయి. ఇప్పుడు ఉంది. ఇక్కడ మా అమ్మ, ఈరోజు సండే స్పెషల్ అందుకు. సో చాలా పూలు అయితే వచ్చినాయి అనమాట, అంటే డైలీ వస్తున్నాయి. ఇది చూపిస్తా మీకు. ఇది వైట్ కలర్, వైట్ గులాబీ. ఇది రెడ్ కలర్. అండ్ పైన ఇంకా ఎల్లో కలర్ చూపించాను కదా మొగ్గ. ఇది ఎల్లో ప్లస్ రెడ్ షేడ్ అనమాట, మల్టీ కలర్స్ అనమాట. ఒక్కోసారి ఒక్కో రకంగా వస్తుంది పువ్వు. ఒకసారి మొత్తం ఎల్లోగా అనిపిస్తుంది, ఒకసారి మొత్తం కొంచెం రెడ్గా అలా కనిపిస్తుంది. ఇట్లా మల్టీ కలర్స్ మిక్స్డ్ అనమాట. రెడ్ కాదు, ఆరెంజ్ అండ్ ఎల్లో అలా మిక్స్డ్ ఉంటుంది. కానీ చిన్నగా వస్తాయి, చాలా వస్తాయి అనమాట పూలు ఈ చెట్టుకి అయితే. అండ్ ఇంకోటి ఆరెంజ్, ఇది కూడా చాలా చిన్నగా వస్తుంది ఆరెంజ్. ఇది ఆరెంజ్. ఇంకా చూపిస్తా. కొన్ని దేవుడికి పెడతాం, కొన్ని మేము పెట్టుకుంటాం. ఇట్లా ఫ్రిడ్జ్లో పెడతాం అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టి ఇలా టిష్యూస్ ఉంటాయి కదా, ఇలా టిష్యూస్ ఇలా పెడితే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇది టిష్యూ పేపర్ పెట్టాను. పింక్ మీకు పైన చూపించాను కదా, పింక్, ఆ పింక్ అనమాట. ఇది చూసారా, పింక్. ఇవి చిట్టి గులాబీ. సో ఇట్లా పెట్టాలన్నమాట. టిష్యూ లేదంటే వెట్ క్లాత్ ఉంటుంది కదా, తడి బట్ట అయినా కర్చీఫ్ అయినా కొంచెం తామ ఉండేది ఇట్లా పెట్టేస్తే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఇవి రీసెంట్గా వచ్చినాయి, ఒక 4 అయితే ఉన్నాయి. ప్రశాంత్ అమ్మ
దీనికి దీనికి గుబ్బలు క్యాప్స్ ఇచ్చారనమాట, కానీ దీనికి ఇన్బిల్ట్ గానే ఇచ్చినారు. దీనికైతే క్యాప్స్ సపరేట్ గా మనం వేసుకోవాలి. ఓకేనా, ఇవి ఇంకా సెట్ చేయాలి. 4 అయితే పెట్టుకున్నాం అక్కడ, అవి 2 ఇంత ముందే పెట్టినాము, ఇది రీసెంట్గా పెట్టాం. ఇప్పుడు ఇది తినడం కాదు, నాటు కందికాయ అండి, మాకు ఎంతో ఇష్టం ఉంది. ఇంకా సండే కాబట్టి ఇవాళ అయితే మేము చికెన్ తెచ్చుకున్నాం. కార్తీక మాసం ముందు నుంచి, అంటే దీవాళి అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలుకి చికెన్ తెచ్చుకోలే అనమాట. మేము తిన్నాము నార్మల్గా కార్తీక మాసంలో. సో ఆఫ్టర్ మేబీ 40 days ఏమో సో చికెన్ తినక, సో ఇవాళ అయితే తెచ్చుకున్నాము. ఇంకా మసాలా అదంతా వేస్తుంది అమ్మ. ఇంకా తెల్లవాళ్ళు అయితే ఒలుస్తున్నాం. నాకైతే నెయిల్స్ లేవు, సో సినిమా కనిపించింది. సో ఇక నేను, నాన్న, అమ్మ ముగ్గురం కలిసి ఒలిచాము. మళ్ళీ పైకి వచ్చినాను, ఫుల్ మబ్బుగుండే. సరే, ఇప్పుడు చూడండి ఎండ ఎట్లా పెడుతుందో కదా. ప్రశాంత్రా ఫస్ట్ అయితే వీటన్నిటికీ మందు కొట్టాడనమాట నాన్న, టచ్ చేయొద్దు. ఫస్ట్ అయితే ఈ పుదీనా కొంచెం తీసుకొని వెళ్దాం. ఇవాళ మా ఇంట్లో చికెన్ అనమాట, సో కాబట్టి పుదీనా. బో బలంగుందిరు నైనో, బలంగుందిరు. ఎంత ఘాట్ అంటే నువ్వు దగ్గరకు వచ్చేసరికి జస్ట్ అలా పట్టుకుంటే చాలన్నమాట. స్మెల్ అయితే ఘాట్ వస్తుంది, పుదీనా మంచిగా వస్తుంది అనమాట స్మెల్. ఇంకా బిర్యానీలో, చికెన్లో వేసుకుంటే సూపర్ ఉంటుంది. చూడండి ఎంత బాగుంది. ఎండ పెడుతుంది, నాకు అసలు కనపల్ల, నా ఫేస్ నాకే కనిపించట్లే స్క్రీన్లో. బట్ స్మెల్ అయితే సూపర్ వస్తుంది. భలే ఉందా అబ్బా, సరిపోతుంది లేదు ఇది. మాకు ఇంకా వీకెండ్ వస్తే ఇంతే అన్నమాట, ఏం పని ఉండదు. డ్రాగన్ ఫ్రూట్ సరిపోతుందా? సరిపోతుందా? నా చెయ్యి తెంపింటే నా చెయ్యి స్మెల్ వస్తుంది. చికెన్ ఇంకా పెడుతుంది, తయారు చేస్తుంది. మా ఇంట్లో లేదు, ఇంతకుముందు అది వేరు. కాడలతో వేసేసాయి, ఏమి వేయద్దా? చిన్న ప్లేట్ లేవు, ప్లేట్ తీసుకోమా. టేస్ట్ టేస్ట్ అమ్మా, పెట్టమ్మా, పెట్టు. తిను కొంచెమే. ఏం మా అంటే చూడు చూడు
ముక్కలు ఉడికిపోయింది ఫస్ట్ వాడిని కొడుకుతే కత్తి ఉందా వాడిన కత్తి ముక్కలు ఉడికింది ఒకరు ఉప్పు వచ్చాను దాంట్లోనే చేయొచ్చు కదా ఇది రైస్తో పాటు తినేసింది నేను ఇప్పుడు వస్తుంది ఒక్క విజిల్ పెట్టా ఇది అవుతుంది ఉంటుందా ముక్క బొద్దుగా పట్టుకున్నప్పుడు బాగుంది కొంతమంది అసలు నీళ్ళు లేకుంటే బాగుంటుంది కొంచెం తీసుకుంటావా వాళ్ళకి పోతుంది వాళ్ళు వాడికి ఇచ్చిందంట కాడికి తింటావా నా వాడికి ఇచ్చింది ఇంకా ఓటి ఏ ఒక్కటి పట్టుకో మంచి పో ఆడ ఎండిపోయిన ఆకులు తీస్తా ఉన్నాను నా డ్రెస్ కట్ చేసినాడు మా అన్న కత్తెరతో చూడండి చూడండి కత్తెరతో కట్ చేసినాడు ఓవర్ యాక్షన్ చేయకు ఎందుకు అది చిన్నదే పెద్దగా అయిపోతుంది ఎందుకు ఏంది ప్రశాంత్ నువ్వు ఏం ప్యాచ్ చూడండి గైస్ ఎట్లా కట్ చేసినాడు అమ్మకి చెప్తాపా చెప్తా